ఆత్మగౌరవానికి గుండెకాయ లాంటి ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితులు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నాటి రోజులను గుర్తు చేస్తున్నాయి. డిఎస్సి వాయిదా కోరుతూ అభ్యర్థులు, విద్యార్థి సంఘ నాయకులు చేస్తున్న నిరసనలు అడ్డుకునేందుకు పోలీసుల మోహరింపు, నినాదాలు, అరుపులు, అరెస్టులతో యూనివర్సిటీ క్యాంపస్ దద్దరిల్లుతోంది. వందలాది మంది పోలీసులతో, వారి బూట్ల చప్పులతో భయానక వాతావరణం నెలకొంది. ఆందోళనకారులపై లాఠీలతో పాటు ఆందోళనలను కవర్ చేస్తున్న మీడియాపై సైతం ఉక్కుపాదం మోపుతున్న దృశ్యాలు సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. దీంతో ఒకప్పటి సమైక్య పాలనలో పరిస్థితులు స్వరాష్ట్రంలో కూడా ఎదురవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కసారి ఉస్మానియా క్యాంపస్ ను చూస్తే తెలుస్తుంది అదెంత సున్నితంగా మారిందో. అదేమీ ఉగ్రవాదులు చొరబడే దేశ సరిహద్దు కాదు, అలాగని మావోలు సంచరించే దండకారణ్యమూ కాదు. కానీ వందలాది మంది పోలీసుల భద్రతతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. క్యాంపస్ మొత్తం పోలీసుల పహారాలోకి వెళ్లిపోయింది. నలుగురు ఒక్కచోట గుమ్ముగూడిన అక్రమ అరెస్టులకు సైతం వెనకాడటం లేదు. అరెస్టుల వరకు ఎందుకు, ఏకంగా భౌతిక దాడులకు దిగుతున్నారు. విద్యార్థి నాయకులపై పిడిగుద్దులతో దాడి చేయడం ఉద్యమం సమయంలో కూడా కనిపించలేదు. అంతేకాదు, అభ్యర్థులు, మీడియా ప్రతినిధులపై పరుష పదజాలంతో దాడికి దిగడం కూడా ఇప్పుడే చూస్తున్నాం. డిఎస్సి పరీక్ష వాయిదా వేసి ఎక్కువ పోస్టులతో మెగా డిఎస్సి వేయాలంటూ గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు రోడ్డుకెక్కారు. సీఎం సొంత జిల్లాలో సైతం నిరసనలు హోరెత్తాయి. ఇటు ఉస్మానియాలో నిత్యం ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ఈ ప్రజా ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. పైగా అభ్యర్థుల ఆందోళనలను అణిచివేయటానికే ప్రాధాన్యమిస్తోంది. డిఎస్సి అభ్యర్థులపై పోలీసులను ఉసుగొలుపుతున్న విధానం గత ప్రభుత్వాల్లో ఎప్పుడూ చూడలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలపటం కూడా తప్పైపోయినట్లు వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ సమస్యలన్నీ గంపగుత్తాగా తీరుస్తామంటూ కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలంతా వరుస పెట్టి వచ్చి మరీ హామీలిచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇలా ఢిల్లీ పెద్దలతో పాటు రేవంత్, భట్టి వంటి రాష్ట్ర పెద్దలు కూడా నిరుద్యోగులను నెత్తిన పెట్టుకుంటామని, అధికారంలోకి రాగానే సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తేల్చి చెప్పారు. అంతటితో ఆగకుండా ప్రియాంక గాంధీ చేతుల మీదుగా యూత్ డిక్లరేషన్ ను ప్రకటించారు కూడా. అలాగే పార్టీ మేనిఫెస్టోలో సైతం జాబ్ క్యాలెండర్ ను ప్రకటించారు. అక్కడితో ఆగకుండా రాహుల్ గాంధీ స్వయంగా చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వెళ్లి నిరుద్యోగులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అర్హులను ఎంపిక చేస్తాం. గ్రూప్ 2 పోస్టులు 2,000, గ్రూప్ 3 పోస్టులు 3,000కు పెంచుతాం. 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటిస్తాం. దానికి మొదటి కేబినెట్ లోనే ఆమోద ముద్ర వేస్తాం. ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ హామీలు గుప్పించారు. తీరా అధికారం వచ్చాక ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చే దిశగా ప్రయత్నాలు కూడా జరగడం లేదు. కనీసం టెట్ తర్వాత డిఎస్సి పరీక్ష కోసం కనీసం 3 నెలల సమయం కోరుతున్నా ససేమిరా అంటోంది ప్రభుత్వం. డిఎస్సి వాయిదా అనేది కోచింగ్ సెంటర్ల మాయాజాలమని, ఒకవేళ పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ల పేరుతో కోట్లాది రూపాయలు వెనకేసుకోవచ్చనేది వారి ప్లాన్ అంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి సెలవిచ్చారు. అభ్యర్థులు వారి మాయలో పడవద్దని ఓ హితవచనం కూడా ఇచ్చారు. అయితే ఈ టాపిక్ అంతటితో ఆపేశారు. అభ్యర్థుల ఆందోళన ఆగకపోయినా పరీక్ష ఏర్పాట్లు మాత్రం జరుగుతున్నాయి. హాల్ టికెట్లు కూడా జారీ చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇటు గ్రూప్ 2 పోస్టుల పెంపు కూడా సాధ్యం కాదని, అలా చేస్తే న్యాయ వివాదాలు తలెత్తే అవకాశం ఉందని, అప్పుడు మొత్తం ఉద్యోగాల భర్తీకే బ్రేక్ పడుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రజాప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగుల కన్నీటిని పట్టించుకునేవారే కరువయ్యారు. వారి ఆర్తనాదాలు అరణ్య రోదనే అవుతున్నాయి. కేసీఆర్ హయాంలో నిర్వహించిన ఉద్యోగ ప్రక్రియలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇస్తూ తమ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే 70,000 ఉద్యోగాలిచ్చామంటూ ప్రకటనలు చేసిన రేవంత్ రెడ్డి ఏలుబడిలో నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు.